చిన్నశంకరంపేట మండలం దవలపల్లి మధ్యర గ్రామం అగ్రహారం గ్రామానికి చెందిన వట్టపు రాజయ్య కుమారుడు మహేష్ కు 2 నెలల క్రితం వివాహం జరిగింది. వెల్దుర్తి మండలం షెరీల గ్రామానికి చెందిన పూజని ఇచ్చి వివాహం జరిపించారు. అత్తింట్లో మృతి చెందడంతో పూజ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆగ్రహానికి గురైన మృతురాలు పూజ బంధువులు కుటుంబ సభ్యులు అత్తింటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్, రామాయంపేట సిఐ వెంకటరాజ్ గౌడ్ తమ సిబ్బందితో యువతి బంధువులను సముదాయించారు. గ్రామంలో ఎలాంటి విషాద ఛాయలు అమలకుండా రామాయంపేట సిఐ వెంకటరాజ్ గౌడ్ సర్కిల్ సిబ్బందితో పాటు పోలీసు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి సంఘటన స్థలం చేరుకుని మృతురాలు మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిన్న ఈవినింగ్ ఈ మన అగ్రహారం గ్రామంలో పూజ అనే అమ్మాయి అనుమాన స్థితిలో చనిపోయి ఉండేను. దానికి సాయిలు అనే వాళ్ళ ఫాదర్, ఇది షెరీల వెల్దుర్తి మండలి, వాళ్ళ భర్త మరియు వాళ్ళ అత్తమామలు గౌరీ గురించి అరెస్ట్ చేసేసి దానివల్ల చనిపోయిందని చెప్పేసి మాకు ప్రశ్న ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఎంఆర్ఓ గారు వచ్చి శవ పంచనామా చేశారు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఫ్యాక్ట్స్ ప్రకారం ఫైనలైజ్ చేస్తాం.